ఒకే ఒక్క మాటతో ఆయన హృదయంలో ఉన్న ప్రేమ ఎడరైపోతుందండి. ఏమైపోతుంది? ఎండిపోతుంది. అంటే కాలువ మొత్తం ఎండిపోతుంది, చుక్క నీరు లేకుండా ఎండిపోతుంది. మీకు గిట్టని మాట, మీకు నచ్చని మాట, ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, స్టేజ్ మీద ఉన్నటువంటి మేము కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఒకరు ఏ ఒక్క మాట చెప్పినా కూడా మీరు ఇంకొక వారం లేదంటే ఇంకొక సంవత్సరం ఇక్కడికి వస్తారా? ఆరిపోయేటటువంటి ప్రేమతో నువ్వు బ్రతికితే నువ్వు ఆరని ప్రేమ దగ్గరికి వెళ్ళగలవా? సర్వోన్నతుడు, సర్వాధికారి, సమస్త సృష్టిని సృష్టించినటువంటి మన అందరి కన్న తండ్రి అయిన ఆ దేవాది దేవునికి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారానే స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధంగా ఆయన మాటలు వినబడినటువంటి మాటలను జాగ్రత్తగా హృదయంలో పదిలపరుచుకొని వాటి ప్రకారంగా బ్రతికి ఆయనకు ఇష్టలుగా జీవించి ఆయన చెంతకు చేరాలనే ఆశ కలిగి వచ్చి కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరిటనే నాకు శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. నా మొదటి ప్రశ్న ఏంటంటే, ఇక్కడ నేను క్రైస్తవుణ్ణి అనుకునేటటువంటి వారు ఎవరైనా ఉంటే చేతులు లేపండి. క్రైస్తవులు అని అనుకునేటటువంటి వాళ్ళు అందరం క్రైస్తవులేం కదా? ఒక ప్రశ్న మళ్ళా, అదేంటంటే క్రైస్తవులకి క్రైస్తవ జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం లేదంటే అతి ప్రాముఖ్యమైనటువంటిది ఏమిటో చెప్తారా? విలువైంది, ప్రాముఖ్యమైనది క్రైస్తవులకి కొంచెం గట్టిగా చెప్పాలి. ఇంకా గట్టిగా. అందరూ విశ్వాసానికి ఓటేస్తారా? ఇంకెవరైనా ఏమైనా చెప్తారా? ఎనిబడి? అంతేనా? విశ్వాసమేనా? ఇంకేమైనా ఉందా? మారు మనసు, బాప్తిస్మం, ఇంకా ఆత్మ, ఇంకా క్రైస్తవ జీవితానికి అతి ప్రాముఖ్యమైనది, ప్రధానమైనది, విలువైనది ఏమిటి అని ప్రశ్న అడిగితే దాదాపుగా ఎవరు కూడా సరైన ఆన్సర్ చెప్పలేదు. ఎవరు కూడా సరైనటువంటి పర్ఫెక్ట్ ఆన్సర్ చెప్పలేదు. ఎందుకనంటే క్రైస్తవ జీవితంలో ఇప్పుడు మీరు విశ్వాసం అన్నారు కదా, క్రైస్తవ్యంలోనికి రావాలంటే కావాలి విశ్వాసం. అవునంటారా కాదంటారా? ఇంకేమన్నారు? ఇంకో పదం ఏదో అన్నారు, మారు మనసు. అది కూడా ఆల్మోస్ట్ ఆల్. మనసును మార్చుకుంటేనే క్రీస్తు సంఘంలోనికి లేదంటే క్రైస్తవ్యంలోనికి రావటానికి ఒక అర్హత సంపాదించినట్టు. అవునా? మరి నేను అడిగిన ప్రశ్న ఏంటి? క్రైస్తవులకు విలువైనది, క్రైస్తవ జీవితంలో విలువైనది ఏమిటి అని చెప్పేసి నేను అడిగినటువంటి ప్రశ్న. నమ్మకమన్నా విశ్వాసమన్నా ఆల్మోస్ట్ ఆల్ ఈక్వలే. ఇంకా నిజం చెప్పేవాళ్ళు ఏమో భయపడుతున్నారు. చెప్పిన తర్వాత రైటేనా నేను చెప్పింది? దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకటం అనేది నువ్వు లోపలికి వచ్చిన తర్వాత చేసేది కరెక్టే. కానీ అంతకంటే ప్రాముఖ్యమైనది, అంతకంటే విలువైనది ఒకటి ఉంది. క్రైస్తవ జీవితానికి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఏంటిదో కాదు, అక్కడ మా చెల్లి చెప్పింది. లవ్, ప్రేమ. ప్రేమ ప్రేమ ఇంకోసారి చెప్పనా? ప్రేమ. అవునా? కావాలంటే మీకు డౌట్ ఉంటే వచనం చూద్దాం. ఏమంటారు? 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదవండి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ మీరు మాట్లాడినను అన్నప్పుడు ఈ మాట అర్థమైందా? ఫస్ట్ ఈ మాట అర్థమైందా? ఏమర్థమైంది? ఏమండి ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ, మీలో ఎంతమందికి ఇంగ్లీష్ వచ్చు బాగా? అన్నారు గళంగా. ఇంగ్లీష్ మాట్లాడగలరా ఎవరైనా? హిందీ మాట్లాడతారా? ఎవరికి రాదు కదా. మీ కళ్ళ ముందు ఎవరైనా స్పీడ్గా హిందీ ఇంగ్లీష్ మాట్లాడారనుకో అంటారా అనరా? ఏమంటారు? ఆశ్చర్యపోరా? అమ్మ బాబు, ఇంగ్లీష్ మాట్లాడితే ఎట్టుంటే, మనుషులు మాట్లాడేటటువంటి భాషలన్నీ మాట్లాడితే ఎట్టుంటుంది? ఆకాశం కాళ్ళ కిందకు వచ్చి భూమి నెత్తి మీదకి వచ్చినట్టు ఉంటుంది. అవునా కదా? అర్థమవుతుందా? ఇంతకు మనుషులు మాట్లాడే భాషలు ఎన్ని ఉన్నాయో తెలుసా మీకు? తెలిసినటువంటి వాళ్ళు నెంబర్ చెప్పండి. సమాధానం చెప్తే ఎక్స్ప్రెస్లో అవుతుంది మన సబ్జెక్టు. సమాధానం చెప్పకపోతే ఆగిపోతుంది. మ్యాక్సిమం 6,000కు పైనే, 6,000కు పైనే మనుషులు మాట్లాడేటటువంటి భాషలు. అన్ని భాషలు ఒక మనిషి మాట్లాడితే ఎట్టుంటుందండి? నేను చెప్పింది నిజమే కదా. ఆకాశం కాళ్ళ కిందకి భూమి పైకి వచ్చినట్టు ఉంటుంది. ఎందుకంటే మనుషుల భాషలతో మాట్లాడటం అంటే, అన్ని భాషలతో మాట్లాడటం అంటే ఆశమాష కాదు. పైగా తర్వాత మాట ఉంది, దేవదూతల భాష ఎట్టుంటుందో కూడా తెలియదు ఎవరైనా మాట్లాడితే. మరి క్రైస్తవులు మాట్లాడతారు కదా, అనుకునేవాళ్ళు, క్రైస్తవులు అనబడేటటువంటి వాళ్ళు మాట్లాడతారు కదా.
ఎందుకంటే ఆ దేవదూతల భాష ఎట్టుంటుందో మనకు తెలియదు, పాపం మనకు తెలియదా, అవునంటారా కదంటారా. కాబట్టి వాడు ఏం మాట్లాడినా ఇది ఏంద్రా మాట్లాడుతున్నావు అంటే దేవదూతల భాష బ్రదర్ అని అంటే మనం సైలెంట్ అవ్వాలి, అంతేనే కదా. ఒకవేళ కొరియా భాష, జపాన్ భాష, చైనా భాష అన్నాడు అనుకో మనం పట్టేస్తాం కదా. ఆగాగు, ఇది చైనా భాష, ఒకసారి కంపేర్ చేయని చెప్పేసి అన్నాం అనుకో వాడు దొరుకుతాడు. మరి వాడు దొరకకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏమి తెలియనివాడికి ఏం చెప్పినా నమ్ముతాడట, అంతేనే కదా. మనకు దేవదూతల భాష ఎట్టుంటుందో మనకు తెలియదే, కాబట్టి వాళ్ళు ఏం తప్పించుకొని తిరుగుతున్నారు అనేది మేము మాట్లాడేది దేవదూత భాష, అంతేనా కదా. చదవండి కంటిన్యూషన్. మాట్లాడినను ప్రేమ లేకపోతే మోగెడి కంచును గనగనలాడు తాళమునే ఉందును. గనగనలాడు తాళమునే ఉంది. మోగెడు కంచు ఏమైనా విలువ పనికి వస్తుందండి? కంచు తెలుగు భాషలో ఒక పదం, ఒక పద్యం కూడా కవులు రాశారు, అది గుర్తుందా? చిన్నప్పుడు కంచు మోగినట్టు కనకంబు మోగునా అంటాడు. కంచు ఏ మామూలు సౌండ్ రాదు, కానీ కనకం అంటే ఏంటి? బంగారం కదా. కానీ బంగారంతో పోలిస్తే బంగారం విలువ ఏ రేంజ్లో ఉంటుంది కదా. ఎవరైనా చంపేస్తాం మనం బంగారం మనకు దొరికితే, ఏమన్నా కదా. ఎందుకంటే దాని విలువ మనకు తెలుసు. కాబట్టి బంగారము చాలా విలువైంది. బంగారంతో పోలిస్తే కంచు అసలు పోల్చుకోకూడదు, అంత తక్కువ ఉంటుంది. అందుకోసమే విలువ లేనిది, బంగారంతో పోలిస్తే కంచు విలువ లేనిది. అలాగే నీకు ఎన్ని భాషలు వచ్చినా కూడా ప్రేమ లేకపోతే నీకు విలువ లేదు. నెక్స్ట్ మాట కంటిన్యూషన్. ప్రవచించు కృప వరములు కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను. ఒక్క నిమిషం ఇక్కడ ఆగండి. ప్రవచించే కృపావరమట. ఇంతకు ప్రవచనం అంటే ఏంటో చెప్తారా మీరు స్పీడ్గా? ప్రవచనం అంటే ఏంటి? అట్లా అలవాటు చేశారు మనల్ని, అంతేనా కదా. ఏమండి ప్రవచనం అంటే ఏంటి? సరే అది అలా పెట్టుకొని ఆ మీనింగ్ని అలానే పెట్టుకొని నేను ఒక వచనం చూపిస్తాను, దాన్ని చదవండి ఒక్కసారి. 22వ అధ్యాయము లూకా సువార్త 63 చదవండి, 63, 64 చదవండి. యేసును పట్టుకొనిన మనుష్యులు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖము కప్పి, నిన్ను కొట్టిన వాడెవడో భవిష్యత్తులో ప్రవేశించు అనా. ప్రవచించు అంటే చెప్పు అంటే మాట్లాడు, అంతేనా. ప్రవచించు అంటే మాట్లాడు. నిన్ను కొట్టిన వాడెవడో చెప్పు అంటే అర్థం ఏంటి? నిన్ను కొట్టిన వాడెవడో చెప్పు అనే కదా అర్థం. అంటే మాట్లాడు అనే కదా అర్థం. లేదంటే నిన్ను కొట్టిన వాడెవడో భవిష్యత్తులో నిన్ను కొట్టేవాడెవడో చెప్పునా కాదుగా అక్కడ. అదవుతుందా? నిజానికి ప్రవచనం అనే మాటకు అర్థం నా చేతికి బైబిల్ రాకముందే నాకు తెలిసింది, నేను తెలుసుకున్నా. ఎలాగనంటే నేను చదివే కాలంలో 2004, 2003, 2004 ఆ కాలంలో 10th క్లాస్ చదువుతుంటుంది. ఆ 10th క్లాస్ మ్యాథ్స్ పుస్తకంలో మొదటి లెసన్, అక్కడ ఫస్ట్ లెసన్ పేరేంటో తెలుసా? ప్రవచనాలు సమితులు అని ఉంటుంది. దాని అర్థం ఏంటంటే ఒక పూర్తి మాటని ప్రవచనం అంటారండి. ఒక కంప్లీట్ స్టేట్మెంట్ని ప్రవచనం అంటారు. అది ప్రవచనం యొక్క మీనింగు. అయితే ఆ ప్రవచనం ఇప్పటిదా భవిష్యత్తుదా? మనం బైబిల్ చదివేటప్పుడు ఎక్కువగా భవిష్యత్తులో జరగబోయేటటువంటి మాట ఇది అని చెప్పేటప్పుడు ప్రవచనం ఇది అని మాట్లాడుకోవటం అలవాటైంది. కాబట్టి ప్రవచనం అనగానే మీనింగ్ ఏం చెప్తాం మనం? భవిష్యత్తులో మాట్లాడేది, భవిష్యత్తు జరిగబోయేది అనేటటువంటి విధంగా మాట్లాడతాం. కానీ ప్రవచనం అంటే ప్రవచనములో తర్వాత ఏం మాట ఉంది? 13వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక కృపావరము అని అంటే ఇప్పుడు జాగ్రత్త వినండి. చాలామందికి మాట్లాడాలి, ప్రవచనం అంటే మాట్లాడటమే కదా. మాట్లాడాలి అనేటటువంటి ఆశ చాలామందికి ఉంటుంది. బైబిల్ బాగా చదువుకుంటారు, బాగా నేర్చుకుంటారు, కానీ మాట్లాడేటటువంటి ఆ వరం ఉండదు, కృపావరం అది ఉండదు. రీసెంట్గానే ఒక వ్యక్తి వచ్చాడు మా దగ్గరికి. బాగా రిఫరెన్సులు కూర్చొని బైబిల్లో ఎక్కడెక్కడే రిఫరెన్స్లు ఉన్నాయో కూర్చొని అలా అవలీలుగా తీస్తున్నాడు అనమాట, అవలీలుగా చెప్పేస్తున్నాడు అంతే. కానీ వాటిని ఎలా చెప్పాలో, ఏ విధంగా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నీ వీడియోలు విన్న తర్వాత నీవు వివరించేటటువంటి విధానం, ఒక సబ్జెక్ట్ని ఎంత చక్కగా క్వాలిటీ చేసేసి అద్భుతంగా అందిస్తున్నారు మీరు. నా దగ్గర ఉన్నటువంటి ఈ సరకంతా తీసుకొచ్చేసి నీకు చెబితే, నీకు ఇస్తే దీన్ని క్వాలిటీ చేసి చక్కగా నువ్వు ప్రేరణ చేస్తావు ప్రపంచానికి అని చెప్పేసి నీ దగ్గరకు వచ్చినా అని చెప్పేసి ఒక వ్యక్తి వచ్చాడు. బాగా ఏజ్డే, చాలా సబ్జెక్టులు తయారు చేశానయ్యా, కానీ ఎటు చెప్పాలో అర్థం కావట్లేదు నాకని అంటున్నాడు ఆయన. అంటే ప్రవచించే కృపావరం కూడా ఉండాలన్నా వద్దా? నెక్స్ట్ కంటిన్యూషన్ ఏమన్నాడు? మర్మములన్నీ అని అంటే ఇక నీకు తెలియంది ఏమీ లేదు బైబిల్లో, అన్నీ తెలుసు. ఎన్ని తెలిసినా ఉపయోగం లేదట. ఏమి లేకపోతే? ప్రేమ లేకపోతే తల్లి, అవునా కదా? చదువు, ఇప్పుడు చదువు. మర్మములన్నీ జ్ఞానమంతయు, ఎంత జ్ఞానమున్నా, ఎంత జ్ఞానం తెలిసినా కూడా
కొండలను పెక్కిలింపగల పరిపూర్ణమైన విశ్వాసం అంటండి. అర్థమవుతుందా? ఇందాక మీరు విశ్వాసం అన్నారుగా, క్రైస్తవ జీవితానికి విలువైంది ఏంటి అని అంటే విశ్వాసం అన్నారు కదా. ఇక్కడ ఆ విశ్వాసం గురించి చెప్తున్నాడు చూడండి. ఏమంటున్నాడు? కొండలను పెక్కిలింపగల విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసము గలవాడవై ఉన్నను, ప్రేమ అనేది నీ దగ్గర లేకపోతే ఎవరు నువ్వు? వ్యర్థుడను అనేటటువంటి మాట దాదాపుగా మనమందరము తెలుగు వాళ్ళమే అయినప్పటికీ అంత పర్ఫెక్ట్గా అర్థం కాదు. చాలామంది ఏమనుకుంటారంటే, ఒరే వ్యర్థుడా అనగానే నన్ను పొగిడిన వాడు అనుకుంటాం మనం, తెలియకపోతే. అవునా కదా? కానీ దాన్ని ఇంగ్లీష్లో మార్చి చెప్తే మాత్రం వెంటనే అర్థం చేసుకుంటాడు, వీడు నన్ను తిట్టిండ్రా అంటాడు. ఏంటి ఆ పదం? ఇంగ్లీష్లో చెప్పండి ఒకసారి. ఒరే వేస్ట్గా. అర్థమవుతుందండి? ప్రేమ లేకపోతే నువ్వు వేస్ట్గాడివి. అమ్మ వీడు నన్ను తిట్టిండ్రా భయ్, అప్పుడు అర్థమవుతుంది వాడికి. తెలుగులో చెప్పావనుకో, వీడియోతో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు అనుకుంటాడు. ఎందుకంటే కొన్ని పదాలు మనకు తెలుగులో అర్థం కాదు. మన మాతృభాష తెలుగు అయినప్పటికీ కొన్ని పదాలు అర్థం కాదు. ఇంగ్లీష్లో కన్వర్ట్ చేస్తే భలే అర్థమవుతుంది. అంతేనే కదా? ఇప్పుడు చెప్పండి, ఏది ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో? అతి ప్రాముఖ్యమైనది ఏంటి చెప్పండి? అవునా? ఎవరు చెప్పలేకపోతున్నారు ప్రేమ అని? ఎవరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? అయ్యా మా దగ్గర ఉంటేగా ఇది చెప్పనీకి, అంతేనా? ఎప్పుడు ఆరిపోయి ఏంటి ప్రేమ ఆరిపోయి సనాలా. కాబట్టి ఆరిపోయిన దాని గురించి ఏం మాట్లాడతాం మేము అని చెప్పేసి మాట్లాడలేదు అనుకుంటాను. అంతేనా? ఎంత విలువైంది, ఎంత ప్రాముఖ్యమైందో ప్రేమ మనకు అర్థం కావాలి అని అంటే మొదటి యోహాను పత్రిక 4:8 చూడండి ఒకసారి. మొదటి యోహాను పత్రిక 4:8 చూడండి. ఎవరట? దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ప్రేమాస్వరూపి అన్న దగ్గర ఒక అంకె ఉంది, 1 అని కింద ఫుట్ నోట్లో ఏదో రాయబడి ఉంది చూడండి. అవునా కదా? మీకు అయస్కాంతం బాగా తెలుసు అనుకుంటాను కదా. అయస్కాంతాన్ని మనం మట్టిలో పెట్టినా ఎక్కడైనా పెడితే దాన్ని అతుక్కునేటటువంటి వస్తువులన్నింటికి అదే స్వభావం, అదే లక్షణం ఉంటేనే అతుక్కుంటుంది. ఏమనంటారా కదంటారా? లేకపోతే అతుక్కోదు. అయస్కాంతాన్ని ప్లాస్టిక్ దగ్గర తీసుకెళ్తే అతుక్కుంటుందా? అర్థమవుతుందా? అదే అయస్కాంతాన్ని ఇనుము దగ్గర పెడితే టక్కున అతుక్కుంటుంది. ఇప్పుడు అయస్కాంతం ఎవరు? దేవుడు. అంతేనా? ప్రేమ ఎవరు? దేవుడే ప్రేమ. దేవుడే ప్రేమై ఉన్నాడు అని అంటే అసలు ఎంత విలువైంది చెప్పండి. ఇప్పుడు ప్రేమ ఎంత ప్రాముఖ్యమైనది మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో, లేదంటే క్రైస్తవ జీవితంలో ప్రేమ ఎంత గొప్పది, ఎంత విలువైంది చెప్పండి. ఆ ప్రేమ లేకపోతే నువ్వు తండ్రిని హత్తుక్కోలేవు, నువ్వు ఆకర్షింపబడవు. నువ్వు ఇనుప రేకు అయితేనే ఆకర్షింపబడతావు, నువ్వు ప్లాస్టిక్ అయితే ప్రయోజనం ఉండదు. ఎంత విలువైంది ప్రేమ కదా. అలాంటి గొప్పదైనటువంటి ఈ ప్రేమని ఈరోజు మనుషులందరూ పాడు చేశారా లేదా చెప్పండి? ప్రేమని మన దగ్గర కూడా ఉంటుంది ప్రేమ, కానీ మన దగ్గర ఉండేటటువంటి ప్రేమ వేరు. మన దగ్గర ఉన్నటువంటి ప్రేమకు పేరు పెడితే ఏమని పెట్టాలంటే ఇది మానవ ప్రేమ. ఏ ప్రేమ? మానవ ప్రేమ. కానీ మనం తండ్రి అయిన ఆ దేవదేవుణ్ణి హత్తుక్కోవాలి, ఆయన చెంతకు చేరాలి అని అంటే మానవ అతీతమైనటువంటి ప్రేమతో మనం ఈ లోకంలో బ్రతకాల్సిన అవసరం ఉంది. మానవ అతీతమైనటువంటి ప్రేమతో మానవులమైన మనం బ్రతకాలి. ఎలాంటి ప్రేమతో? మానవ అతీతమైనటువంటి ప్రేమ, మనుషులకు అతీతమైనటువంటి ప్రేమతో ఎవరు బ్రతకాలి? మేము మనుషులం అండి, మనుషులకే అతీతమైన ప్రేమతో మేము ఎలా బ్రతుకుతాం అనుకుంటున్నారా? అంతేనా కదా? ఇంతకు మానవ అతీతమైనటువంటి ప్రేమ ఎట్లుంటుందండి? మానవ అతీతమైనటువంటి ప్రేమ ఎలా ఉంటుందో మనకు అర్థం కావాలి అని అంటే మానవులకున్న ప్రేమ ఏంటో కొద్దిసేపు మనం ఆలోచన చేసుకుంటే మానవ అతీతమైనటువంటి ప్రేమ ఎలాంటిదో కూడా మనకు అర్థమవుతుంది. మనుషులు ప్రేమించేటటువంటి ప్రేమ ఎలా ఉంటుంది అని అంటే ఒక్క మాటతో ఆరిపోద్దండి. అవునా కదా? ఒక్క మాటతోనే ఎండిపోతుంది అంతే. మన దగ్గర ప్రేమ ఉంది అనేది వాస్తవం. మన బంధువులు మన ఇంటికి వస్తే, అవునా, చాలామంది కూతుర్లను పెళ్ళిళ్ళు చేసేస్తారు. పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత కూతురు మళ్ళీ ఇంటికి వస్తే ఎలా చూసుకుంటారు? బంధువులు చుట్టాల ఇంటికి వస్తే ఎలా చూసుకుంటారు? అబ్బా చూడాలి, ప్రేమ అంటే అక్కడే ఉంటుంది, ప్రేమంతా అక్కడే కనపడతా ఉంటుంది. చూసి మనం మురిచిపోవచ్చు. కానీ ఏదైనా తేడా జరిగిందనుకోండి, ఎట్లుంటుంది? కూతురు లేదు, తల్లి లేదు, బంధువులు లేదు, ఎవరు లేరు, అవసరమే లేదు. ఎవరో వచ్చి ఎవరో ఒకరు అటుపక్క నుంచో ఇటుపక్క నుంచో ఎవరో ఒకరు వచ్చేసి ఇదేంటి మీ అమ్మ నీ గురించి ఇలా మాట్లాడుతుంది అని కూతురుతో అన్నారే అనుకో. ఇప్పుడు కూతురు ఏం చేస్తుంది చెప్పండి? ఆ రోజు నుంచి మాటలు కట్టు, బంద్, మాట్లాడడం. నేను తల్లి కూతుర్ల దగ్గరికి ఎందుకు వెళ్ళానంటే వాళ్ళ మధ్య ఉన్న ప్రేమే ఇంత వీక్ అయితే ఇక మిగతా వాళ్ళ సంగతి మనం మాట్లాడుకోవాలా చెప్పండి? మాట్లాడుకోవాలా? మన బంధువుల్ని కూడా బాగా ప్రేమిస్తాం మనం.
కానీ ఆ బంధువుడు ఏదో నీ గురించి పేడగా ఎవరో దగ్గర మాట్లాడాడు అన్న సంగతి నీకు వేరేవాడు ఎవడైనా వచ్చి చెప్పాడు అనుకో, అప్పుడు ఉంటుంది. ఇంతకుముందు వచ్చినప్పుడు హడావుడి చేసేసి స్పీడ్ అది తీసుకొచ్చేసి ఇది తీసుకొచ్చేసి చికెను మటను అది ఇది అని చెప్పేసి పెట్టినావు నువ్వు. రెండోసారి ఆయన ఏదో నీ గురించి పేడగా మాట్లాడాడు, తప్పుడు విషయం మాట్లాడాడు, ఎక్కడో ఒక చోట నీ గురించి చాలా నీచంగా మాట్లాడాడు అనేటువంటి విషయం వేరే వాళ్ళ ద్వారా నీకు వినబడినప్పుడు, ఆ తర్వాత ఆ బంధువుడు ఇంటికి వస్తే అప్పుడు కనపడుతుంది. అవునా? ఇంతకుముందు వచ్చినట్టు ఉండదు ఇప్పుడు వారం. ఇంట్లో రాగానే వచ్చిన గారేడు ఈయన ఎవరు రమ్మన్నారా ఇంతకు, బయట ఆయనకు వినబడకుండా మాట్లాడుకుంటాం మనలో మనం మాట్లాడుకుంటాం. అప్పుడు అవునా కదా, ఏదో మందు తాగితే ఒకళ్ళు ఇద్దరు అవుతారట, ఆ సమయంలో కూడా మనం ఒకరం ఇద్దరు అవుతాం. మనమే డిస్కస్ చేసుకుంటుంటాం, ఈయన ఎందుకు వచ్చినట్టు ఇప్పుడు, ఎవడు రమ్మన్నాడు ఈయన్ని, ఏదో అయిష్టంగా వాటర్ ఇవ్వటం. ఎందుకో వచ్చిర్రు ఎప్పుడు పోతారు, ఫస్ట్ మాట అదే, ఎందుకో వచ్చిర్రు ఎప్పుడు పోతారు, ఏమైందమ్మా ఒకరోజు ఉండకూడదా అని అంటే, ఏం లేదు రేపు పలానా చోట పోయేది ఉంది అని. ఎక్కడికి పోయేది లేదు, ఇంటికానే ఉంటాం. పలానా చోట పోయేది ఉంది, కొంచెం అర్జెంటు వేరే పని ఉంది అని అంటాం. అవునా కదా? ఎవరో ఏదో చేసేసారు కదా, పారుతున్న కాలువకి ఎక్కడో గండి కొట్టేశారు కాబట్టి కిందున్న కాలువ మొత్తం ఏమైపోతుందండి, ఏడిపోతుంది. ఇక సుక్క వాటర్ ఉండదు అక్కడ. మన జీవితాలు అంతే కదా. ప్రేమ చూపిస్తే ఏం ప్రేమ చూపిస్తాం, మామూలు ప్రేమ చూపించాం మనం. కానీ ఒక్క దెబ్బతో కథం. రాత్రి ఆన్లైన్లో వాక్యం విన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఒక్కసారి చేతులు ఎత్తారా? రాత్రి ఆన్లైన్లో వాక్యం ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారు? భగవాన్ దాస్. ఎందుకు నేను జ్ఞాపకం చేశానంటే విందాం. వేల మంది మధ్యలో వచ్చేసి నిలబడినప్పుడు ఒకే ఒక్కడు గొలియాతు వచ్చేసి ఇశ్రాయేలు సైన్యాన్ని అంతటినీ తిరస్కరిస్తున్నప్పుడు 40 రోజుల నుంచి ఈ గొలియాతును చంపడానికి ఎవరు వస్తారా, ఫైనల్గా ఎవరు రాకపోతే వాళ్ళే మన మీద పడి మనల్ని చంపేస్తారనేటువంటి ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నటువంటి ఇశ్రాయేలు సైన్యం తరపున ఒక బాలుడు వచ్చేసి, ఎవరా బాలుడు? దావీదు గారు వచ్చేసి ఒక్క దెబ్బతో అంత పొడుగున అంత హైట్ వెయిట్ ఉన్నటువంటి గొలియాతును మట్టి గర్పించి తలకాయ నరికి తీసుకొస్తున్నప్పుడు అది చూసి ఉప్పొంగిన హృదయం ఎవరిది? సౌలు గారిదండి. అవునా కదా? రాత్రి వినరా లేదా? ఉప్పొంగుతుంది. తన సైన్యాధిపతిని పిలిచి, అబ్నేరు ఎవరి కుమారుడు ఈ బాలుడు, అసలు ఏంటి ఆ ధైర్యం ఏంటి అని చెప్పేసి ఆయన్ని చూసి నిజంగా ఆ కాలంలో అందరి ముఖాల మీద కెమెరా పెట్టేసి వీడియో తీసుంటే ఎట్టుండేదండి. ఆయన ఒక్క దెబ్బతో, దావీదు గారు ఒక్క దెబ్బతో కొట్టి తలకాయ నరికి తీసుకొస్తున్నప్పుడు వాళ్ళ ఫేసులు చూడాలి, అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల యొక్క ముఖాలు చూడాలి, వెలిగిపోతున్నాలే 1000 వాట్ బల్బుల్ టైప్లో. అంతేనా కదా? అందులో మరీ ముఖ్యంగా నా పరువుగా పనివరబై నువ్వు అని అందరికంటే ఎక్కువగా ఆనందించేటటువంటి వ్యక్తి ఎవరైనంటే రాజుగారే. ఎందుకో తెలుసా? నేను రాజునన్న మాటే తప్ప అందరితో పాటైపోయి కూర్చొని బిక్కుమంటూ నేను కూడా గజగజ వణుకుతూ భయపడుతున్నాను గొలియాతును చూసేసి. ఇలాంటి తరుణంలో వచ్చి గట్టెక్కించిన గండం తప్పించేసినావు నువ్వు అని చెప్పేసి ఎంత మురిసిపోయి ఉంటాడు దావీదు గారిని చూసి, ఎంత ప్రేమించి ఉంటాడు దావీదు గారిని చూసి. దగ్గర పిలిచి, మరి ఇంతకుముందు తెలిసినా కూడా మర్చిపోయి మరలా అడుగుతారు, దగ్గరికి పిలిచి, నాన్న ఎవరి కుమారుడు నువ్వు అని చెప్పేసి అడుగుతాడు. అంత మాత్రమే కాకుండా వెంటనే తన సౌలు గారి కుమారుడు వెంటనే దావీదు గారితో కనెక్ట్ అయిపోతారు. అంత ప్రేమించినటువంటి ఆ వ్యక్తి ఒక్క మాటతో ఆయన హృదయంలో ఉన్న ప్రేమ ఎడారైపోతుందండి. ఏమైపోతుంది? ఎండిపోతుంది. అంటే కాలువ మొత్తం ఎండిపోతుంది, చుక్క నీరు లేకుండా ఎండిపోతుంది. ఏడిదా మాట అని అంటే స్త్రీలందరూ వచ్చేసి ఒక పాట పాడతారు. సౌలు 1000 కొలిదియు, దావీదు 10,000 కొలిదియు. అమ్మ ఎంత పెద్ద మాట, భరించలేని మాట అని చెప్పేసి గుండెల్లో అప్పటి వరకు ప్రవహిస్తున్నటువంటి ప్రేమ దెబ్బకే. మన ప్రేమ కూడా అట్లాంటిదే. అవునంటారా కాదంటారా? ఎవరైనా మీ జీవితంలో ఈ అనుభవాలు చాలా ఉంటాయి కదా. బాగా క్లోజ్గా ప్రశాంతంగా మేరా దోస్త్ అనుకుంటూ తిరుగుతున్నటువంటి మీరు మీ గురించి, అక్క నీ గురించి పలానా ఆవిడ మన నీతో పాటు తిరిగిగా ఆవిడ నా దగ్గరకు వచ్చి నీ గురించి ఏమన్నా తెలుసా, నా నోటితో నేను చెప్పలేనక్క, ఎంత ఘోరంగా మాట్లాడిందక్క, నేను మాట్లాడడానికి నా మనసు రావట్లేదు, అంత భయంకరమైన నిజాలు నీ గురించి మాట్లాడిందక్క అంటే, నిజాలా? ఇంత భయంకరంగా? నువ్వు అలాట, నువ్వు ఇలాట, నువ్వు ఇలా చేసావట, అలా అనగానే ఎట్టుంటుంది? ఆవిడ నిజంగా చెప్పిందా లేదా అని కూడా ఆలోచించాం మనం. మానవ నిజం ఏంటంటే నిజాన్ని కాదు, అబద్ధాన్ని నమ్మేంత ఈజీగా నిజాన్ని నమ్మం. నిజం ఎవరైనా చెప్పారనుకో 1-10 సార్లు చెక్ చేసుకుంటా, కానీ అబద్ధాన్ని మాత్రం తర్వాత సంగతి. ఏదేమైనా తక్కువ అంటుకుంటుంది అంతే. అవునంటారా కదంటారా? కాబట్టి ఆ తర్వాత చూడాలి.
ఆ విషయం తెలియక పాపం ఆ బుజ్జి లేదంటే ఆ అక్కగారు వచ్చేసి మళ్ళీ అక్క బాగున్నావా, ఏం చేస్తున్నావు అంటే బాగానే ఉన్నావులే అంటది ఆవిడ. ఒకేసారి కథం. అరే వాయిస్ ఏం చేంజ్ అయింది, ఏమైంది అక్కకి అనుకుంటలేదా? ఏముంది, రాత్రి స్విచ్ చేసేసారు, బల్బు క్లోజ్, కథం, ఎవరో వేసేసారు స్విచ్ అనుకుంటుంది పాపం. ఇదేంటిది? ఇది ఇప్పటివరకు మనం మాట్లాడుకుంది ఏంటిది? ఏ ప్రేమ? మానవుల ప్రేమ. ఇప్పటి వరకు నేటి వరకు మీరు ఈ ప్రేమతోనే బ్రతుకుతున్నారు, అవునంటారా కాదంటారా? మానవ అతీతమైనటువంటి ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనేది ఒకటో స్టెప్పు, శత్రువుని సైతం ప్రేమించు అనేది రెండవ స్టెప్పు. ఏమంటారు? శత్రువుని ప్రేమించేంత ఉందా అండి? నిజం చెప్పనా, ఇంత చక్కగా వచ్చి కూర్చున్నా కదా ఇక్కడ. వాస్తవం. ఈ రోజు నుంచి మీ బైబిల్లో రాసుకోండి, మాట చెప్తాను. ఈ రోజు నుంచి బైబిల్లో రాసుకో. మీకు గిట్టని మాట, మీకు నచ్చని మాట, ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, స్టేజ్ మీద ఉన్నటువంటి మేము కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఒకరు ఏ ఒక్క మాట చెప్పినా కూడా మీరు ఇంకొక వారం లేదంటే ఇంకొక సంవత్సరం ఇక్కడికి వస్తారా? వాస్తవం మాట్లాడుకుందాం, నిజాలు. వస్తారా మీరు ఇక్కడికి? నాకేం కర్మ, బొచ్చటున్నాయి సంఘాలు. అవసరం అనుకుంటే నేనే ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటా. నేను ఎందుకు పోవాలి? ఎందుకు? ఆరిపోయింది. ఏం ఆరిపోయిందండి? ప్రేమ ఆరిపోయింది. ఆ ప్రేమతో ఉంటే, ఆరిపోయేటటువంటి ప్రేమతో నువ్వు బ్రతికితే నువ్వు ఆరని ప్రేమ దగ్గరికి వెళ్ళగలవా? ఆరిపోని ప్రేమ దగ్గరికి నువ్వు చేరుకోవాలి అంటే ఈ ప్రేమ సరిపోతుందా అంట. అర్థమవుతుంది అందరికీ? నిజంగా దేవుని ప్రేమ నీలో ఉంటే ఆ ప్రేమ ఎంత బలమైనదో, ఆ ప్రేమ అసలు ఆరిపోయే అవకాశం ఉందా లేదా అన్న సంగతి ఒక్కసారి మనం బైబిల్లో చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. పరమగీతం 8వ అధ్యాయము 6వ వచనం చూడండి ఒకసారి. ప్రేమ మరణమంత బలమైనది అన్నాడు. మరణమంతా, ఇంతకు మరణం ఎంత బలవంతమైందో తెలుసా మీకు? ఏమిటి మరణం ఎంత బలవంతమైందో తెలుసా మీకు? ఒక మాట జాగ్రత్త వినండి. మీ దగ్గరకు వచ్చేసి మీ చెయ్యి ఇలా గట్టిగా నేను పట్టేసుకున్నాను అనుకో, ఇడిపించుకొని పోతారా లేదా? నాకంటే ఎక్కువ బలం ఉన్న వాళ్ళు ఏజ్గా ఇడిపించుకొని వెళ్ళిపోతారు, అవునా కదా? ఇలా నిన్ను మరణం వచ్చి పట్టుకుందనుకో, విడిపించుకొని వెళ్ళగలిగే బలం ఎవరికైనా ఉందా? ఆలోచన చేయండి. ఆదాము పుట్టినప్పటి నుంచి అండి భూమి మీద, మొదటి మానవుడైనటువంటి ఆదాము పుట్టినప్పటి నుంచి నేటి వరకు ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఆ మరణం చేతిలో నుంచి విడిపించుకోవాలని. ఎవరైనా విడిపించుకోగలిగారా చెప్పండి? కొంతమంది అయితే అసలు ఈ మరణం సంగతి ఏంటో చూద్దామని చెప్పేసి వెళ్ళి పోయినోళ్ళు మళ్ళీ రిటర్న్ రాలే. మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకుందాం అనేటటువంటి గొడవలు కూడా చాలామంది వెళ్ళిపోయారు. అదొక్కసారి పట్టిందనుకో మళ్ళీ లేసే అవకాశం ఏమనుందా? మరలా నిలబడే అవకాశం ఉందా? ఎందరెందరో జ్ఞానవంతులు, బలవంతులు, ధనవంతులు రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఒక్కసారి అది పట్టిందనుకో కథం, కనుమరుగైపోతారు. అంతటి బలవంతమైనటువంటి మరణం ఏదైతే ఉందో ఆ మరణంతో పోలుస్తున్నాడండి. దేన్ని? నన్ను అడిగితే నా నాలెడ్జ్ ప్రకారంగా మరణమంతా, ప్రేమ అనేది మరణమంతా బలమైందని ఇక్కడ రాయబడింది. కానీ నేను రాస్తే ఏమని రాస్తే తెలుసా? మరణము కంటే బలమైనది ప్రేమ అని రాస్తాను నేను. మరణము కంటే బలవంతమైనది ప్రేమ అని రాస్తాను నేను. రాస్తే ఒకవేళ చెప్తున్నాను అది నిజం. బైబిల్లో కూడా దేవుడే ప్రేమ అని అంటే, ఆ ప్రేమై ఉన్నటువంటి ఆ దేవుడు తన చేతిలో ఏం పెట్టుకొని ఉన్నాడు? ఉన్నాడండి? తన ఆయుధమే మరణం. మరణాన్ని ఇచ్చేది ఆయన, నన్ను బ్రతికించేది ఆయన. నువ్వు ఎప్పుడు చావాలో నిర్ణయించేది ఆయన. మరణాన్ని ఎప్పుడు పంపించాలో, ఎప్పుడు నిన్ను పట్టాలో కూడా ప్రతిదీ డిసైడ్ చేసేది ఎవరు? ప్రేమ. ఎవరు? ప్రేమ. కాబట్టి అంత బలమైనటువంటి ప్రేమ ఎలాంటిది? ఒక్కసారి 7వ వచనం కూడా చూడండి. అక్కడే అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలవు. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలవు. ఏ ప్రేమను ఆర్పజాలవు? ఎవరి ప్రేమను ఆర్పజాలవు? మన ప్రేమ అయితే అంత సీన్ అవసరమా? ఒక మాట చాలు, ఒక్క మాట చాలు, దెబ్బకి ఎండిపోద్ది మన హృదయంలో ఉన్నటువంటి ప్రేమ. కానీ ఈ ప్రేమ, దేవుని ప్రేమ ఎంత ఎంత బలమైందో చూడండి. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలవు, నది ప్రవాహములు దాన్ని ముంచివేయజాలవు. అది ప్రేమకున్నటువంటి స్టాండర్డ్. అర్థమవుతుందా? ప్రేమ ఎంత గొప్పదో అర్థమవుతుందా? మరి ఇలాంటి ప్రేమ నీ దగ్గర ఉందా లేదా?
చెప్పండి, వాస్తవాలు ఒప్పుకుందాం ఒకసారి. ఈ ప్రేమ మన దగ్గర ఉందా లేదా? ఒకసారి గట్టిగా చెప్పండి, ఈ ప్రేమ మీ దగ్గర ఉందా లేదా? మరి తెలుసులోనన్నా కాస్త యథార్థపరులైనా గట్టిగా చెప్పండి, నీతిమంతులైనా గట్టిగా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, అది కూడా లేదా? లేదు కదా, ప్రేమ లేదు కదా, ఈ ప్రేమ లేదు కదా. ఇప్పుడు ఉన్నటువంటి ప్రేమ వినండి జాగ్రత్తగా. ఇప్పుడు మీ మధ్య ఉన్నటువంటి ప్రేమ ఏదైతే ఉందో మొత్తానికి మీ మధ్య ఒక ప్రేమ ఉంది. ఈ ప్రేమ ఎప్పుడు చల్లారిపోతుంది? అసలు చల్లారిపోయే అవకాశం ఉందా లేదా? ఎప్పుడో చెప్పండి. ఏదో ఒక రోజు అంటారా? ఎప్పుడో ఒకప్పుడు అంటారా? ఏమొచ్చినప్పుడు? ఆయన ఎవరు? తేడా వచ్చినప్పుడు అట. ఆయన నుంచి వస్తాడు, ఎటువైపు నుంచి వస్తాడు? ఆయన రాకుండా ఆపలేమా? ఆపలేం, ఎవడి వల్ల కాదు. ఆపడం ఎవడి వల్ల కాదు. ప్రేమ ఆరిపోయే అవకాశం ఉందా లేదా చెప్పండి మొత్తానికి. ఒక మాట మనం ముందుకు వెళ్ళిపోదాం. ఎండిపోయే అవకాశం ప్రేమ మనలో ఉన్న ప్రేమ అండి ఉంది కదా, పుష్కలంగా ఉంది కదా. అసలు ఎందుకు ఎండిపోతుంది ఈ ప్రేమ? తెలుసా ఏమైనా? ఎవరైనా బైబిల్ బాగా చదివే వాళ్ళు చెప్పండి. ఎవరు? అబ్రహాం అంటున్నారు. ఆ వాక్యం చెప్తారేమోనని. సరే, అక్రమం విస్తరించడం చేత చల్లారిపోతుంది. ఎక్కడుంది ఆ వచనం? 12 చదవండి. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. అక్రమము విస్తరించుట చేత. ఇంతకు అక్రమం అంటే ఏంటి? అబ్బాబ్బాబ్బా, ఏమిచ్చిరు సమాధానం, సూపర్. ఏమి కానిది? ఇప్పుడు క్రమం అంటే ఏంటో చెప్పండి. అక్రమం కానిది అంటారా? అక్రమం విస్తరించడం అంటే ఏంటండి? అక్రమం అంటే ఏంటి? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. అందరం ప్రేమ కలిగి బ్రతుకుతున్నప్పుడు, మన అందరి మధ్య వాతావరణం బాగున్నప్పుడు, బాగా వినండి. ఇప్పుడు నేను రవి మంచి దోస్తులం, లేదంటే ఆత్మీయంగా కలిసిమెలిసి ఉంటున్నాం. కలిసిమెలిసి ఉంటున్నప్పుడు నేను లేనప్పుడు నా గురించి ఆయన తప్పుగా మాట్లాడటం అక్రమం. ఆయన లేనప్పుడు ఆయన గురించి నేను తప్పుగా మాట్లాడటం అక్రమం. ఇది మొదటి రకం అక్రమం. అయితే మనం ఇలా తప్పుగా ఎక్కడ మాట్లాడతాం? మనలో మనం అయితే మాట్లాడుకోగా. అతను లేనప్పుడు వేరే వాడి దగ్గరికి వెళ్ళేసి నేనేం చెప్తాను? అతని గురించి తప్పుగా మాట్లాడతాను. అదొక అక్రమం. అయితే రెండో అక్రమం ఏంటంటే, విన్నోడు అరే వీళ్ళ బంధం బాగానే ఉంది, చక్కగా ప్రశాంతంగా వాళ్ళు బతుకుతున్నారు, ఈ విషయం నాకు వీడు బుద్ధి లేకనో తెలివి లేకనో నాకు చెప్పాడు, పోనీ వదిలేసేద్దాం అనేటటువంటి ఆలోచన వాడు చేసుకోకుండా వాడేం చేస్తాడు? వాడు పోయి స్విచ్ చేస్తాడు. అది ఇంకో రకం అక్రమం. అవునంటారా కాదంటారా? ఇదే కదా జరిగేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అతని గురించి తప్పుగా మాట్లాడటం ఫస్ట్ అక్రమం. మాట్లాడాడు, నా మీద ప్రేమతో, నా మీద ఉన్న నమ్మకంతో వాడు నాకు వచ్చి చెప్పాడు అని విన్నాడు అనుకోడు. ఆయన ఏం చేస్తాడు? ఒరే రవి అట్రా అని పిలిచి, ఏమైందిరా అంటే, నువ్వు బాగా రాసుకొని పూసుకొని తిరుగుతావు కదా భగవాన్ దాస్తావు. ఆడేమన్నాడు తెలుసా నీ గురించి? ఏమన్నాడు? నువ్వు పిచ్చోని కాబట్టి తిరుగుతున్నావు వాడు ఎమ్మడి, కానీ వాడు నీ గురించి అసలు వామ్మ ఎన్ని మాట్లాడాడు తెలుసా అనగానే ఏమన్నాడు? చెప్పు మామ, నాకు నిద్ర పట్టదు. నువ్వు చెప్పు మామ, నాకు నిద్ర పట్టదు. నువ్వు గెలిగినావు, నువ్వు చెప్పు మామ. నా నోటితో నేను చెప్పలేనురా. ఆయన వదిలేరా అంటాడు. వదిలేరా అనేటువంటి అసలు ఎందుకు ఎలా తీసినావు? ఎందుకు అన్నాడు కదా, ఎలా తీసినావు? ఎందుకు ఎలా తీసినావు? ఏం చెప్పిండ్రా అంటావు. వదిలేరు మామ, మళ్ళీ మీకు తేడాలు వస్తాయంట. తర్వాత చెప్పాల్సిందని చెప్పి ట్యాప్ ఓపెన్ చేసిన తర్వాత మట్టి పూస్తే నీళ్ళు ఆగుతాయండి? వస్తూనే ఉంటాయి. లేదురా మామ నువ్వు చెప్పాల్సిందే అంటాడు. పట్టుపడతాడు మనవాడు కథ. అప్పుడు ఏదో చెప్తాడు. అమ్మా ఇప్పుడు ఏమైంది? ఆడు చెప్పే మాటకు దెబ్బకు అతని హృదయంలో నా మీద ఉన్నటువంటి ప్రేమ ఏమైపోద్ది? చల్లారిపోద్ది. ఏం జరిగింది? చల్లారింది. అక్రమం జరిగింది, చల్లారింది. అక్రమం జరిగింది, చల్లారింది. అక్రమం అంటే ఏంటో మనకు అర్థం కాకపోతే వచనంగానే ఉంటుంది. మన జీవితం పండదు, అర్థం కాదు, సాగదు ముందుకు. అందుకోసమే ఒక చిన్నపాటి ఎగ్జాంపుల్ చెప్పాను. ఇలాంటి పనులు చేసి మన హృదయంలో ఉన్నటువంటి దేవుని ప్రేమ ఎన్నోసార్లు ఆరిపోవటం, ఎండిపోవటం. అవునా? ఇప్పుడు ఇక్కడ చాలా చక్కగా అందరం హ్యాపీగా సంఘంగా ప్రశాంతంగా కూడుకొని ఉన్నాం. రేపటి దినాన మన మధ్యలో ఈ ప్రేమ ఆరిపోయి ఎండిపోయి మనమందరం విడిపోయే అవకాశం ఉందా లేదా చెప్పండి? మనమందరం విడిపోయే అవకాశం ఉందా లేదా చెప్పండి? గట్టిగా చెప్పాలి. నాకు ఈ సమాధానం గట్టిగా చెప్పాలి. ఇది ఖచ్చితంగా చెప్పాలి. మన మధ్యలో ఈ ఉన్నటువంటి బాండింగ్ ఏదైతే ఉందో ఇది ఎండిపోయే అవకాశము, ఈ మన మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రేమ ఆరిపోయే అవకాశం ఉందా లేదా చెప్పండి? ఉందా? ఏం చేద్దాం మరి? ఉండకుండా ఉండాలంటే ఏం చేద్దాం? ఈ అవకాశమే లేకుండా చేసుకోవాలి అనే ఆలోచన ఎంతమందికి ఉంది? అసలు ఈ అవకాశమే రాకూడదండి. ఏం చేయాలి? ఆరిపోయే అవకాశమే లేదు అనగలగాలి. అనగలిగే వారు ఎవరైనా ఉన్నారా మీలో? ఆరిపోయే అవకాశమే లేదు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదా. ఎందుకంటే
ఎందుకు లేదు? ఖచ్చితంగా ఉంది, ఉండకుండే ఉండదు. ఆ ట్రిక్కు చెప్పి అది చెప్పడానికి ఈ పాఠం అంతా. అది చాలా ప్రాముఖ్యమైన జీవితానికి. ఎందుకంటే అనేక సార్లు స్టార్టింగ్లో నుంచి చాలామంది మనతో కలిసిపోయి ప్రశాంతంగా బ్రతుకుతూ దేవుని ప్రేమను చాటుకుంటూ దేవుని ప్రేమను కనబరుస్తూ ముందుకు సాగుతున్నటువంటి మన జీవితంలో ఏవో చిన్న చిన్న అక్రమాలు, చిన్న చిన్న విషయాలు మధ్యలో రావటం. అంత మాత్రమే కాకుండా మన మనుషుల్ని బాగా ప్రేమిస్తాం కదా, మన దోస్త్ బాగా ప్రేమిస్తాం. ప్రేమించి ఆయనకి ఇవ్వాల్సింది చేయాల్సింది చాలా చేస్తాం. చేసిన తర్వాత వాడు ఒకరోజు ఏం చేస్తాడంటే ప్లేట్ ఫిరాయిస్తాడు. ఏం చేస్తాడు? వాడు రివర్స్ అవుతాడు. రివర్స్ అయిన వెంటనే మనం ఏమైనా మాట్లాడతాం తెలుసా? ఏం మాట్లాడతాం? ఏదో ఏమనవసరంగా ప్రేమించిన అయితేనే ఎన్ని చేసిన వాడి కోసం నేను ఎన్ని చేసినా తెలుసా? అబ్బబ్బబ్బబ్బ చెప్పుకుంటే ఎన్ని చేసినా, అసలు ఎన్ని చేసినా వాడు చేసిన పని చూడరా అని చెప్పేసి మనకేమనిపిస్తుంటుంది? ప్రేమ మీద నమ్మకం చచ్చిపోయింది మమ్మ నాకు. ఇది ప్రేమించకూడదు, అసలు అంతే, ఎవరికి ప్రేమించకూడదు అని చెప్పేసి మాట్లాడుకోవడం లేదా? మనం కొన్ని కొంచెం సహాయం చేస్తాం. ఎవరికైనా సహాయం చేసిన తర్వాత ఏం ఎక్స్పెక్ట్ చేసిన తెలుసా? పెద్ద ఎక్స్పెక్టేషన్లు ఉంటాయి మనకు. సహాయం చేసిన తర్వాత వాడు ఏమైనా రివర్స్ అయినా అనుకో, విశ్వాసం ఉందారా నీకు? ఆ రోజు ఎంత పెద్ద సహాయం చేస్తున్నారా నీకు? ఫలానా రోజు గుర్తుందా ఎంత పెద్ద సహాయం చేసినా? ఏమాత్రం ఇంత కూడా నీకు సీము నెత్తురు అబ్బా ఇన్ని మాట్లాడతాం మనం, అవునా కదా? ఏమీ లేదేవరా నీకు? ఎంత పెద్ద సహాయం చేస్తుంది నేను అంటే ఏంటి? ఇప్పుడు నీ కాలు పట్టుకొని నీ చుట్టూ తిరుగుతుండాలా నువ్వు సాయం చేసినందుకో అంటాడు అవుతాడు నుంచి. అబ్బా అందుకు నేను అసలు జీవితంలో సహాయమే చేయకూడదు. ఏం చేయకూడదు? ఎవరికి సహాయమే చేయకూడదు అని ఫైనల్గా ఫిక్స్ అవుతుంటారా లేదా మనుషులు, అవునా కదా? అందుకోసమే మనుషులు ఇవన్నీ చూసి ఫైనల్గా ఏం చేసుకుంటారు తెలుసా? ఈ మనుషులకు సహాయం చేయకూడదు, ఎవరిని ఈ మనుషులు ఏ విధమైనటువంటి సహాయం చేయకూడదు. అంతకైతే కుక్కల్ని పందుల్ని పెంచుకోవాలి ఇంట్లో. అంటే ఏం పెంచుకోవాలి? వాటిని ఏం ప్రేమిస్తాం, అంతేనే కదా? అవి ఏమైనా ఒక్కసారి అలవాటు అయినాయి అనుకో, నువ్వు ఎన్నిసార్లు కొట్టినా కూడా మళ్ళీ రిటర్న్ వస్తుంటాయి, అంతేనే కదా? ఇంట్లో కుక్క అండి, ఒక్కసారి ఏమైనా పెట్టినావనుకో నువ్వు ఎన్నిసార్లు దెబ్బలు కొట్టు మళ్ళీ నీ అంటేనే పడుతుంటుంది. అందుకోసమే అయ్యంటే మనకు బాగా ఇష్టం. మనుషులు ప్రేమించాం ఎందుకు? ఆవిడ మళ్ళీ ప్లేట్ ఫిరాయించింది అనుకో ఏమనిపిస్తుంది? మనం ఒక వ్యక్తికి బాగా సహాయం చేసిన తర్వాత ఆయన కనుక ఒకసారి ప్లేట్ మార్చాడే అనుకో, ప్రేమ మీద, స్నేహం మీద, జీవితం మీద విరక్తి పుట్టి మాట్లాడుతుంటాం మనం, అవునంటారా కదంటారా? ఎంత సహాయం చేసిండ్రా నీకు? మనుషులు ఇంతే మామ. మనుషుల్ని ఎంతమందిని ఏ విధంగా మనం సహాయం చేసినా కూడా బుద్ధుంటే ఇంకొకసారి ఎవ్వడికి సహాయపడకూడదు, ఎవ్వడికి సాయం చేయను అని చెప్పేసి హృదయాన్ని చాలా కఠినపరుచుకుంటుంటాం. అది తప్పా కాదా చెప్పండి? పాపమా కాదా చెప్పండి? అలాంటోడు పరలోకం వెళ్తాడా చెప్పండి? అలాంటోడు పరలోకం వెళ్తాడా లేదా అని మాట్లాడటం కాదు, కానీ అలాంటోడు పరలోకం మీద ఆశ పెట్టుకోవచ్చా? మరి ఏం చేద్దాం? మన అందరం అదే బ్యాచ్. కాస్త ఎవరైనా మన గురించి తప్పుగా మాట్లాడితే వెంటనే ఒక చేదైన వేరొకటి హృదయంలో అలా మొలుచుకుంటూ బయటకొస్తుంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రం ఎన్ని తిట్లు తిట్టినా, ఎన్ని దెబ్బలేసినా, ఎన్ని రకాలుగా హింసించినా ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ఆయనకు వాక్యం చెప్పుకొని లేదండి మనుషులు, అవునంటారా కాదంటారా? ఒకటి కాదు, రెండు కాదు, 2-3 బ్యాచ్లు వెనకాల తిరగటం. ఎప్పుడు తప్పు పడదామా, ఎక్కడ తప్పు పడదామా, మాట్లాడుతున్నటువంటి మాటలన్నింటిలో తప్పులు తీయటమే. ఒరే ఏనాడన్నా ప్రశాంతంగా ఒక్కరోజన్నా ప్రసంగం చేయనియరారా? ఏంద్రా ఈ బతుకు నాకు, ఏంటి చికాకంతా అని చెప్పేసి ఏనాడన్నా యేసుప్రభు అన్నాడా? వీళ్ళు నాకు చెప్పనియర్పో, నేను చెప్పను పో అని చెప్పేసి ఆయన పోయి వెళ్ళిపోయిందా? వదిలేసి ఆయన వెళ్ళాడా? ఎందుకంటావు? ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని అంతగా ప్రేమించాడు? ఎందుకు ఆయన ప్రేమ చల్లారలేదు? ఏమండి, ఎందుకు ఆయన ప్రేమ చల్లారలేదు చెప్తారా? చాలామంది యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ ప్రేమ ఇలా ప్రేమిస్తున్నాడంటే ఆయనలా మనం ప్రేమించలేమండి, ఆయనలా మనం బ్రతకలేమండి, ఆయనలా మనం ప్రేమించలేమండి, ఎందుకు ప్రేమించలేం అని చెప్పేసి మాట్లాడితే వాళ్ళు దీన్ని ఆధారం చేసుకొని ఏం మాట్లాడతారు తెలుసా? మన ప్రేమ చల్లారిపోతుంది, శత్రువుని మనం ప్రేమించలేము, కానీ శత్రువుని ఆయన ఎంతమంది హింసించినా, ఇబ్బంది పెట్టినా, బాధ పెట్టినా కూడా వాళ్ళందరినీ ఎలా ప్రేమించగలిగాడు యేసుక్రీస్తు ప్రభుల వారు? ఎలా ప్రేమించగలిగాడు అని అంటే అందుకోసమేనండి ఆయన దేవుడు. అంతేనా? అలా మాట్లాడేటప్పుడు ఉన్నారా లేదా? ఎందుకంటే మానవ హృదయం ఎలాంటిది అంటే వాడి హృదయాన్ని అందని విషయాలు ఎవరైనా ప్రదర్శిస్తే కళ్ళ ముందు వాడిని ఏమంటారు తెలుసా? అలాంటి వ్యక్తిని ఏమంటారు తెలుసా? దేవుడు అంటారు. అలాంటి వ్యక్తులందరినీ లోకంలో బాబాలు చాలామంది తయారవడానికి కారణం ఇదేనా కదా? చాలామంది దేవుళ్ళ అవతారాలు ఎత్తి చాలామంది దేవుళ్ళుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళందరూ ఎదుట కూర్చున్నటువంటి వ్యక్తుల యొక్క మైండ్లో ఏదైతే అర్థం కాదో, అర్థం కానటువంటి విషయాన్ని తమ ముందు కళ్ళ ముందు ప్రదర్శన చేస్తే అబ్బా దేవుడు రా భయ్ ఈయన
అనేటోళ్ళు లేరా? ఉన్నారా లేరా? సో అదే విధానంలో ఆలోచించి మన యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చేసి కూడా ఇలాంటి కొన్ని ఆలోచనలు చూసినప్పుడు అర్థం కాక అందుకోసమే దేవుడు రబై అని చెప్పేసి మాట్లాడతాడు. కానీ ఒక ట్రిక్, మంచి విషయం చెప్తాను. ఒక వాస్తవం, ఒక నిజాన్ని మనం ఈరోజు తెలుసుకోవాలి. ఆ నిజం ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చినప్పుడు పుట్టినప్పటి నుంచి కష్టాలు, పుట్టినప్పటి నుంచి ఇబ్బందులు, ఆ తర్వాత బాప్తిస్మం తీసుకున్న వెంటనే ప్రపంచంలో ప్రజల ముందుకు, సమాజంలోనికి వెళ్ళి వాక్యం ప్రకటిస్తున్నప్పటి నుండి ఆయన శిలువ ఎక్కేంత వరకు భయంకరమైనటువంటి శోధనలు, వేదనలు, ఇబ్బందులు, భయంకరమైనటువంటి మహారోదనతో ఇబ్బందుల మధ్య ఆయన జీవితం కొనసాగింది. అయినా కూడా ఎక్కడ విసుక్కోలేదు, ఎక్కడ ఇబ్బంది పడలేదు, ఎక్కడ ఆయన వెనుదిరగలేదు. వెనుదిరగకుండా బ్రతకటానికి, ఆ విధంగా మనల్ని పదే పదే మరలా ప్రేమించటానికి మనమైతే పారిపోతాం, వెళ్ళిపోతాం, అవసరం లేదనుకుంటాం. మన గురించి ఎవరైనా తప్పుగా బ్యాడ్గా మాట్లాడిండు అని మనం కళ్ళతో చూడకపోయినా, చెవులతో వినకపోయినా, ఎవరో మనకు చెప్పారు తీసుకొచ్చేసి నీ గురించి ఫలానా వ్యక్తి తప్పుగా మాట్లాడాడు అని చెప్పేసి మనం వినలే, మనం చూడలే, అయినప్పటికీ ఆ వ్యక్తి పట్ల మనకున్నటువంటి అభిప్రాయం ఎలా ఉంటుంది? ప్రేమ చూపిస్తామా? అనుకూలంగా ఉంటుందా మన అభిప్రాయం అతని ఆ వ్యక్తి మీద? ఎంత మాత్రం అనుకూలంగా ఉండదు. అలాంటి వ్యక్తిని మనం ప్రేమించగలమా? ఎంత మాత్రం ప్రేమించలేము. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు కళ్ళారా చూస్తున్నాడు. తన కళ్ళ ముందే నిందలు వేస్తున్నారు, తన కళ్ళ ముందే దూషిస్తున్నారు, తన కళ్ళ ముందే అతన్ని ఇబ్బంది పెడుతున్నారు. అంత మాత్రమే కాకుండా నిలబెట్టి, చివరి దినాలలో నిలబెట్టి తీసుకొచ్చేసి కొడుతున్నారు. ముఖం కప్పేసి, ఇందాక వచ్చిన చదివాను చూసారా, ముసుగు వేసేసి మరి కొడుతున్నారు. యేసు నిన్ను కొట్టినవాడు ఎవడో ప్రవచింపు అని మాట్లాడుతున్నారు. వాళ్ళు కళ్ళ ముందే కొడుతున్నారు, కళ్ళ ముందే తిడుతున్నారు. అయినా కూడా అస్సలు ఏమాత్రం ఆయనలో ఉన్నటువంటి ప్రేమ, మనుషుల మీద ఉన్నటువంటి ప్రేమ తగ్గట్లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి మనుషుల కోసమే కదా వచ్చింది. ఇప్పుడు ఈ లోకంలో పుట్టింది మన కోసమే, మనుషుల కోసమే కదా. ఇన్ని శ్రమలు అనుభవించుతున్నది అక్కడ ఉన్నటువంటి మనుషుల కోసమే కదా, మనందరి కోసమే కదా. అప్పుడు జనరల్గా అయితే మనలాంటి ఆలోచనతో యేసుక్రీస్తు ప్రభుల వారు బ్రతికితే అదంతా చూసి 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 భరించి 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 ఎవరి కోసం నేను ఇది చేస్తున్నాను? వీళ్ళ కోసమే కదా. నేను ఇన్ని ఇబ్బందులు పడుతున్నాను ఎవరి కోసం? వీళ్ళ కోసమే కదా. కొద్దిసేపు ఆగితే సిలువకి ఎక్కబోతున్నాను ఎవరి కోసం? వీళ్ళ కోసమే కదా. అవునా కదా? మీకోసమే కదా, మీకోసమే కదా, మీకోసమే కదా అని అనుకొని వాళ్ళ కోసం అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ద్వేషిస్తున్నారు, ఆయన్ని దూషిస్తున్నారు, అందరి ముందు గాండ్రించి ముఖం మీద ఉమ్మేస్తున్నారు. ఉమ్మేసినా కూడా సైలెంట్గా ఉంటున్నాడు. చూసి 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 ఫైనల్గా ఆయన కూడా మనలాంటి ప్రేమ కలిగినటువంటి వాడే అయితే, మనలాంటి ఆలోచన కలిగినటువంటి వాడైతే ఏం చేస్తాడు తెలుసా? బాగా ఆలోచించి ఒకేసారి ఇలాంటి వాళ్ళ కోసం అనేది వచ్చింది, వీళ్ళ కోసం అనేది వచ్చింది, అవసరం లేదు, ఇదంతా అవసరం లేదు, ఎవరు కొట్టాల్సిన అవసరం లేదు, శిలువ అవసరం లేదు, అవసరం లేదు, వీళ్ళ కోసం అనేది వచ్చింది, అవసరమే లేదు, వీళ్ళ కోసం నేను బలియాల్సిన అవసరమే ఉందా బా అని అనుకుంటాడా లేదా? మనం కూడా ఏం చేస్తాం? మనం ఎవరి కోసమైనా కష్టపడుతున్నప్పుడు ఆ వ్యక్తి మనల్ని సపోర్ట్ చేయకపోతే, ఆ వ్యక్తి మనతో కన్వీనియంట్గా ఉండకపోతే మనం ఏం చేస్తాం? కాడెత్తేసిపోతామా లేదా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు కూడా అదే చేశాడు అనుకో. ఎందుకంటే మన కోసం కదా వచ్చింది. ఒప్పుకుంటారు లేదు అందరూ? కానీ ఒక వాస్తవం, ఈ సందర్భంలో ఒక వాస్తవం ఏంటంటే, ఒరిజినల్గా యేసుక్రీస్తు ప్రభువు వారు అంతటి ప్రేమతో ఉండటానికి ఏకైక కారణం ఏంటయ్యా అనంటే, ఆయన మన కోసం రాలేదు. ఎంతమంది ఒప్పుకుంటారు దీన్ని? ఏమండి, యేసుక్రీస్తు ప్రభుల వారు మన కోసం మనల్ని చూసి 100% రాలేదు అనేది 100% వాస్తవం. అది ఎంతమంది ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకోరా? వచనం చూపిద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 42 చూడండి. యేసు వారితో ఇట్లా, నేను దేవుడు మీ తండ్రి అయిన యెడల మీరు నన్ను ప్రేమిస్తారు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను. ఇప్పుడు ఈ మాట ఏమైనా అర్థమైందా మీకు? నా అంతటా నేను రాలేదు, నా అంతటా నేను రాలేదు, నన్ను నా తండ్రి పంపిస్తే వచ్చాను. రైట్. ఇంకొక మాట 5వ అధ్యాయము 30వ వచనం. నా అంతటా నేను ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును కానీ నా ఇష్ట ప్రకారము. ఏమర్థమైంది చెప్పండి, ముగించుకుందాం. మనం ఏమర్థమైంది? మానవ అతీతమైనటువంటి ప్రేమ కలిగి మనం ఎలా జీవించాలి, ఏ విధంగా జీవించాలి అని అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినప్పుడు నిన్ను చూస్తూ ఆయన పని చేయలే, నిన్ను బట్టి ఆయన ఈ లోకంలో నీ కోసమే వచ్చాడు అనేది వాస్తవమే. కానీ నిన్ను బట్టి నీ కోసమని ఆయనంతటా ఆయన రాలే. అర్థమవుతుందా? మనం ఏం చేస్తాం? మనం చేసే తప్పేంటో తెలుసా? ఆ ఒక వ్యక్తిని సహాయం చేసేటప్పుడు ఆ వ్యక్తిని బట్టి, ఆ వ్యక్తిని చూసి సహాయం చేస్తాం కనుక ఆ వ్యక్తి ప్లేట్ ఫిరాయించిన వెంటనే మన హృదయంలో ఉన్నటువంటి ప్రేమ ఏమైపోతుంది?
చల్లారిపోతుంది. కానీ అదే నేను నీ కోసం చేయలేదు, నా దేవుడు సహాయం చేయమన్నాడు, అడుగు ప్రతి వానికి ఇమ్మన్నాడు, ప్రతి ఒక్క వ్యక్తికి సహాయం చేయమన్నాడు, ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకోమన్నాడు. కాబట్టి ఆదుకుంటున్నానే తప్ప రేపటి దినాన నువ్వేదో నాకు సహాయం చేస్తావని, రేపటి దినాన నువ్వేదో నాకు వత్తాసు పలుకుతావని, నా ఎమ్మడి తిరుగుతావని నీకోసం నేను సహాయము చేయలే. నేను పరలోకం వెళ్ళాలని నా తండ్రి కోసం దేవాది దేవుని మాట ప్రకారంగా ఆయన చిత్తానుసారంగా బ్రతకడం కోసం నీకు సహాయం చేశానే తప్ప రేపటి దినాన నువ్వు నాకు ఏదో చేస్తావని చెప్పేసి చేయలేదు. రేపటి దినాన నువ్వేదో నాకు చేస్తావని చెప్పేసి చేశాననుకో, ఆ ప్రేమ ఖచ్చితంగా ఆరిపోద్ది, చల్లారిపోద్ది ఖచ్చితంగా 100%. అవునా కదా? ఎందుకంటే మనిషి మారుతాడు, వాడు ప్లేట్ ఫిరాయించడం నిమిషాల్లో పని, వెంటనే మార్చేస్తాడు. అప్పుడు నీ హృదయం ఆరిపోతుంది, ప్రేమ లేకుండా అయిపోతుంది. కానీ ప్రేమ ఎప్పటికీ చల్లారకుండా ఉండాలంటే ఎప్పటికీ ఎన్నటికీ మారనివాడు దేవుడు. కాబట్టి ఆ దేవుని మాట మీద నువ్వు బ్రతకాలి. ఆ దేవుని మాట ప్రకారంగా ఈ లోకంలో నువ్వు సహాయం చేసినా, మేలు చేసినా, ఏ పని చేసినా కూడా దేవుడు చెప్పాడు కాబట్టి నేను చేస్తున్నాను అనేటటువంటి కోణంలో నువ్వు చేసావనుకో, ఎదుటోడు ఎట్ట మారితే నీకేంది, ఎదుటోడు ఎట్ట బిహేవ్ చేస్తే నీకేంటి, ఎదుటోడు నీ గురించి ఎంత తప్పుగా మాట్లాడితే నీకేంటి, వాళ్ళ గురించి నువ్వు మాట్లాడతావా, పట్టించుకుంటావా అసలు? అందుకోసం యేసుక్రీస్తు ప్రభువారు ఏనాడు మనుషుల గురించి ఎందుకు పట్టించుకోలేదు అని అంటే, మనుషులు ఎన్ని నిందలు వేసినా, ఎన్ని మాటలన్నా, ఎన్ని దెబ్బలు కొట్టినా కూడా, ఎన్ని రకాలుగా హింసించినా కూడా ఏమాత్రం మనుషుల వైపు ఎందుకు చూడట్లేడు ఆయన అంటే, తండ్రి ఆయన్ని ఎవరైతే పంపించారో ఆయన చిత్తం నెరవేర్చడమే ఆయనకు భోజనం, ఆయన చిత్తం నెరవేర్చడమే ఆయనకు ఊపిరి, ఆయన చిత్తం ఆయన ఎందు నిమిత్తమైతే పంపించాడో ఆ పని కంప్లీట్ చేసి వెళ్ళాలి. కారణాలు చెప్పొద్దు. నాన్న చేసేవాడినే కానీ వాళ్ళు వ్యతిరేకించారు, వీళ్ళు వ్యతిరేకించారు, వాళ్ళు సిలువకేసేశారు, వాళ్ళు ఇలా మాట్లాడారు, వీళ్ళు ఇలా మాట్లాడారు, అందుకోసమే ఇలా అని కారణాలు చెప్పదలుచుకోలేదు ఆయన. ఏమన్నా జరగని ఒప్పుకొని ఒక్కసారి ఎంటర్ అయినవా, చివరి వరకు నువ్వు అదే పని మీద కాన్సన్ట్రేషన్ ఎవరి మీద ఉండాలంటే, ఎవరి కోసం చేస్తున్నావో ఆయన ఎలా ఉన్నాడో చూసుకో. ఒకటే మాట, మనుషులు మారుతారు, మనుషులు ఏమైనా చేస్తారు. ఒక వ్యవసాయం చేసేటప్పుడు భూమి చక్కగా ఉంటుందా అండి? వ్యవసాయం చేసేటప్పుడు భూమి చక్కగా ఉంటుందా? 4 సార్లు దున్నిన తర్వాత ఇంటికి వెళ్ళేసి 4 రోజుల తర్వాత మళ్ళీ వచ్చేస్తే ఎట్టుంటుంది అది? మళ్ళా గచ్చపొదలు అని పనికి మాలినటువంటి చెట్లన్నీ పెరుగుతాయి. నేను వ్యవసాయం చేయను అంటే ఏంది, ఎన్నిసార్లు దున్నినా ఇటు అయిపోతుంది ఈ భూమి అని చెప్పేసానంటే, ఒరే పిచ్చోడా, అది అట్టనే ఉంటుంది, నీ పని నువ్వు చెయ్యి. అవునా కదా? ఇప్పుడు యేసు ప్రభు చేస్తున్నటువంటి పని కూడా అదే. నీ కోసం కాదు, నిన్ను బట్టి కాదు ఆయన ఈ లోకానికి వచ్చింది. ఎవరిని బట్టి వచ్చాడు? ఎవరు పంపిస్తే వచ్చాడు? అది అణువణువు క్షణం క్షణం ప్రతి దినం ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆలోచన, నేను నా తండ్రి కోసం పని చేయాలి. ఎంతమంది నిందించినా, ఎంతమంది దూషించినా, ఎంతమంది కొట్టినా, ఎంతమంది ఎన్ని రకాలుగా మారిపోయినా, నా తండ్రి మారనివాడు, నా తండ్రి కోసం నేను పని చేయాలి అనే ఆలోచన కలిగి నువ్వు బ్రతికితే ఎప్పటికీ ఎన్నటికీ నీ హృదయంలో ఉన్నటువంటి ప్రేమ ఆరిపోయే అవకాశం ఉందా లేదా? 100% లేదు. ఒప్పుకున్న వాళ్ళందరూ చేతులు లేపండి. ఇది నిజమా అబద్ధమా? కాకపోతే పాఠమేటో పోతుంది అని అనుకున్నారు కదా ఏమండి? యేసుక్రీస్తు మన కోసం రాలే అని అంటే ఏదో అనుకున్నారా? నిజమంటారా కాదంటారా? అది నువ్వు కూడా ఎవరి కోసం పనిచేయాలి? నువ్వు కూడా దేవుని కోసం పనిచేయాలి. ఎవరికైనా సహాయం చేస్తే ఆ వ్యక్తిని బట్టి చేయొద్దు, నువ్వు ఎవరిని బట్టి చేయాలి? అది చెయ్యి. అప్పుడు ఎన్నటికీ నీ హృదయంలో ఉన్న ప్రేమ మారదు. ఎదుటిన్నటువంటి వ్యక్తి ఎవరైనా కానివచ్చు, ఎన్ని మాటలైనా మాట్లాడండి, నీ హృదయంలో ఉన్నటువంటి ప్రేమ మారకుండా ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు దేవుని బట్టి చేయాలి. ఏం చేసినా కూడా. ఫైనల్ ఒక్క మాట చదువుకొని పాఠం ముగించేసుకుందాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 35. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడెవడు అనేటటువంటి మాట మాట్లాడగలిగేవాడే క్రైస్తవుడు, నిజమైనటువంటి క్రైస్తవుడు. అర్థమవుతుందా? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడెవడు అంటే పొరుగువాడే, మనం బాగా ప్రేమించేవాడే, అంతేనా కదా ఒరిజినల్గా అయితే. కానీ ఎవ్వడు ఉండకూడదు. ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు ఎలా ప్రేమించాలో సీక్రెట్ అర్థమైందా? అలా ప్రేమించాలి. ఎవరికైనా సహాయం చేస్తే అలా చేయాలి, మనిషిని బట్టి వ్యక్తిని బట్టి కాకుండా. అలా ఉన్నప్పుడే శ్రమ, మనుషుల వల్లే కదా మనకు వచ్చే శ్రమ. మనం ఎవరికైతే సహాయం చేస్తాం వాళ్ళ వల్లనే శ్రమ వచ్చిందనుకో, ఏమవుతుంది? ప్రేమ ఆరిపోతుంది. కానీ ఆరిపోకూడదు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, ఆకాశం నుంచి వర్షం పడ్డట్టు పడుతుందా? ఈ బాధ కానీ, శ్రమ కానీ, ఇబ్బంది కానీ మనుషుల ద్వారే కదా. చుట్టుపక్కల బ్రతుకుతున్నటువంటి మనుషుల వల్లే కదా, మన చుట్టూ ఉంటున్నటువంటి వాళ్ళ వల్లే కదా ఈ బాధ కానీ, ఈ హింస కానీ, ఇదంతా. అవునంటారా కదంటారా? కరువు అంటే వేరే విషయం అనుకో. కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. ఇది క్వశ్చన్. ఎవరిది? క్రైస్తవులది, మనది కాదు. ఎవరిది?
నిజ క్రైస్తవులు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. మొదటి శతాబ్దంలో ఇందులో గురించి వ్రాయబడింది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వారము. ఎవరిని బట్టి? మనుషుల్ని బట్టి కాదు. వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవినవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను, రాబోయేటటువంటివైనా, ఉండేటటువంటివైనా, ఏదైనా కూడా ఏం జరుగుతుందట? మన ప్రభువైన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. నిజమైన క్రైస్తవుడు ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడగలగాలి. ఇప్పుడు ఈ విధమైనటువంటి ప్రేమతో మనం ప్రేమిస్తే, మనం బ్రతికితే, మనం విడిపోయే అవకాశం, మన హృదయంలో ఉన్న ప్రేమ ఎండిపోయే అవకాశం ఉందంటారా? ఎవరు చెప్పండి, ఉందంటారా? అయినా కూడా ఉందండి అని అంటారా ఎవరన్నా? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇందులో ఇంకో కాన్సెప్ట్ ఉంది, అది స్టార్ట్ చేస్తా. గట్టిగా చెప్పండి, ఉందా లేదా? ఇప్పుడు మనం క్రీస్తును పోలి, క్రీస్తులా ఈ లోకంలో మనం బ్రతకాలి అని అంటే మనకు తెలియాల్సినటువంటి ట్రిక్కు, అవునా కదా? యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకంలోకి వచ్చి ఎన్ని హింసలు, ఎన్ని బాధలు కళ్ళ ముందేనంటే చూస్తుండగా ఏమని మాట్లాడతారు తెలుసా? పిలాతు అంటాడు, ఈయన ఏం తప్పు చేశాడయ్యా అని అంటే, అవసరం లేదు, సిలువవేయి, 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 సంహరించు, సంహరించు అని మాట్లాడుతుంటారు వాళ్ళు. అవన్నీ మాట్లాడుతున్నారు. ఇట్లాంటి కోసం నేను వచ్చింది, వీళ్ళ కోసం నేను వచ్చింది అని పారిపోయేటాడు. వేరే రకంగా అయితే మనల్ని బట్టి వస్తే, మన మీద ఆధారపడితే. యేసుక్రీస్తు ప్రభుల రూపంగా కూడా చెప్తాను, నేను మనుషుల వల్ల నా మహిమ పొందువాడను కాను. ఎందుకు? నేను మిమ్మల్ని బట్టి రాలే. మనం ఏం చేస్తాం? మనుషులు పొగిడితే పొంగిపోతుంటాం, మనుషులు దూషిస్తే దిగజారిపోతుంటాం, అవునా కదా? ఈ రెండు నీ మీద ఎఫెక్ట్ చూపించకూడదు అని అంటే నీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఎటువైపు ఉండాలి? ఓన్లీ దేవుని వైపు చూడాలి. ఎవరు ఎన్ని మాటలు మాట్లాడుకున్నా, పొగిడినా, తిట్టినా, కొట్టినా, దూషించినా, ఏం చేసినా కూడా నీ కాన్సన్ట్రేషన్ అంత ఎట్టుండాలి? నువ్వు ఆత్మ సంబంధివి అయితే ఆత్మ అయినా దేవుని వైపు ఉంటుంది, నువ్వు శరీర సంబంధివి అయితే మనుషుల వైపే ఉంటుంది ఎన్ని చేసినా కూడా, అవునా? ఎలా బ్రతుకుతాం? ఏ విధంగా బ్రతుకుతాం? నిజమైనటువంటి క్రైస్తవుడు ఈరోజు ఏదైతే ప్రేమ ఉందో, ఈరోజు మీరు ఏదైతే విన్నారో దీన్ని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోండి. జీవితాంతం ఇలానే ఉంటే మీ హృదయంలో ప్రేమ ఆరిపోలేదని అర్థం, మారితే ఆరిందని అర్థం, అవునా? ఏ విషయమైనా, ఎలాంటిది ఏం జరిగినా కూడా మీ హృదయంలో ఉన్న ప్రేమ మారకూడదు. ఎప్పటికీ ఇక్కడికి రావటం మారకూడదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరితో పలకరిస్తూ హ్యాపీగా, సరదాగా, ఆత్మీయతతో గడిపేటటువంటి విధానం మారకూడదు. మారిందంటే మీ హృదయంలో ప్రేమ ఎండిందని అర్థం, అవునా? మనుషుల వైపు చూడొద్దు. ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూస్తూ ఏ పనైనా చెయ్యి. మనిషి ఎలా మారినా నీకు ఇబ్బందే ఉండదు. కాబట్టి ఆ ప్రకారంగా నువ్వు, నేను, మనమందరం బ్రతికి ఆయన మహాలోకానికి చేరుకోవాలని కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తల్లి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమందు ఆసీనుడా,